హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎన్నో మోడిఫికేషన్స్ కవర్ చేసినాము. ఈరోజు ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ మోడిఫికేషన్. ఓల్డ్ కార్ని మాకు వీలైనంత ఒక న్యూ మోడల్ లాగా ఫెంటాస్టిక్ వేలో మనం దీనికి ఒక కొత్త లుక్ తీసుకొచ్చినాము. ఇన్నోవా 2015 మోడల్ ఇది. సో కంప్లీట్ ఓల్డ్, చాలా రగ్డ్ అండ్ చాలా అంటే కొంచెం బ్యాడ్ కండిషన్లోనే ఉండే. సో దీన్ని మనం కంప్లీట్ రీస్టోర్ చేసినాము మా పద్ధతిలో, ఒక మిడ్ బడ్జెట్లో. స్పెషల్లీ దీనిలో మనం ఇంటీరియర్ ఏ రకంగా చేసినాము, ఎక్స్టీరియర్లో ఏమేమి చేంజెస్ చేసినాము, బిఫోర్ కార్ ఎట్లుండే, తర్వాత ఏ రకంగా మారింది అనే కంప్లీట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్, కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ని కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇన్నోవా 2015ని ఒక మిడ్ బడ్జెట్లో ఏ రకమైన చేంజెస్ చేసినాము, ఎలాంటి మనం దీనికి రీస్టోరేషన్ ప్రాసెస్ చేసినాం అనేది మీరు చూడొచ్చు. యాక్చువల్గా బిఫోర్ రిస్టోరేషన్ చూసుకుంటే ఎక్స్టీరియర్ చాలా ఎక్కువ స్క్రాచెస్తోని కంప్లీట్ అసలు చూడ్డానికి ఏం బాగాలేకుండే. సో బిఫోర్ కనుక మీరు దీని లుక్ చూసుంటే అప్పటికి ఇప్పటికీ చాలా దీనిలో చేంజ్ ఓవర్ చూస్తారు. దీనికి ప్రాపర్ మనం మా కైండ్ ఆఫ్ ఎక్కడెక్కడ అంటే అసలు పెయింట్ వర్క్ అనేది మినిమలిస్టిక్, అంటే పెయింట్ వర్క్ అనేది లేకుండా మనం దీంట్లో ఎక్కడెక్కడైతే పాసిబులో అక్కడ ప్రాపర్ పాలిషింగ్ అండ్ టెఫ్లాన్ కోటింగ్ చేస్తూ మ్యాక్సిమం దీని షైన్ని మనం రీస్టోర్ చేయడానికి ట్రై చేసినాము. సైడ్స్లో డోర్ వైజర్ విత్ బ్లాక్ అండ్ క్రోమ్ లైన్తో మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాము. సో డోర్ వైజర్ ఇంతకుముందు లేకుండే. సో డోర్ వైజర్ విత్ క్రోమ్ ఎలిమెంట్ మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాం. సైడ్ నుంచి కూడా ఒక అంటే నేను మీకు చెప్పినట్టు మిడ్ బడ్జెట్లో చేసినాం కాబట్టి ఎక్కడెక్కడైతే అవసరమో దేంతోనైతే కొంచెం కార్ లుక్ అనేది ఎలివేట్ అవుతుందో అది మనం దీనిలో కవర్ చేయడం జరిగింది. రియర్లో ఏదైతే బంపర్ పోర్షన్ ఉండేనో దీన్ని రీస్టోర్ చేసినాం. దీనికి పెయింట్ జాబ్ చేసి ప్రాపర్ పెయింటింగ్తోనే మీరు బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి చేంజ్ చూసుకుంటే కంప్లీట్ దీనికి ఒక న్యూ లుక్ వచ్చింది. యూ కెన్ జస్ట్ చెక్అవుట్ ఫ్రమ్ ద రియర్. అండ్ రియర్లో మనం చేంజ్ చేసిన దాంట్లో ఏదైతే స్పాయిలర్ ఉండేనో అంతకుముందు పాత స్పాయిలర్ ఇది ఖరాబ్ అయి ఉండే, ఆల్మోస్ట్ డ్యామేజ్ అయి ఉండే. సో దిస్ వీ హ్యావ్ రీప్లేస్డ్. ప్రాపర్ ఏదైతే గ్రే కలర్ ఉందో ఆ స్పాయిలర్ దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. సో ఇందులో చేసిన మోడిఫికేషన్స్లో మేజర్ మనం చేంజ్ చేసింది ఇంటీరియర్లో. ఫ్రెండ్స్, పాత ఇన్నోవా 2015 మోడల్ని కంప్లీట్ రిచ్ ప్రీమియం అండ్ అల్టిమేట్ ఇంటీరియర్ ఇచ్చినాము. సూపర్ స్పెషల్ వర్క్ జరిగింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. యూ కెన్ జస్ట్ చెక్అవుట్, మీకు చూపిస్తాను. జస్ట్ సీ ఫ్రెండ్స్, ఇంటీరియర్లో కంప్లీట్ చేంజెస్ చేసినాము. బిఫోర్కి ఇప్పటికీ చూసుకుంటే కనుక ఇంటీరియర్లో we made lot of changes. స్పెషల్లీ దీంట్లో మనం చేంజ్ చేసిన వాటిలో సీట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ మనం ఇన్నోవా ఏదైతే ట్యాన్ కలర్ ఉందో ఆ సీట్ కవర్స్ ఇన్స్టాల్ చేసినాం. విత్ దీంట్లో పర్ఫోరేషన్ ఇచ్చినాం అనమాట విత్ ఇన్నోవా లోగో. సో బిఫోర్ మీరు ఈ సీట్ కవర్స్కి ముందు చూసుకుంటే డల్ కలర్ ఉండే, పాత కూడా అయి ఉండే. సో దాన్ని మనం చేంజ్ చేసినాము. సో కస్టమర్ పర్టికులర్గా ఇంటీరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఉండే కాబట్టి ఇంటీరియర్ చాలా వరకు చేంజెస్ చేసినాము. గేర్లో లెదర్ పెట్టినాము. సో యూ కెన్ జస్ట్ చెక్. అండ్ ఆమ్రెస్ట్ దగ్గర లెదర్ పెట్టినాము. డోర్ ట్రిమ్ స్పెషల్లీ దీంట్లో కంప్లీట్ అంతా లెదర్ కవర్ చేసినాము. స్టీరింగ్ ర్యాప్ చేసినాము. సో ఇంటీరియర్లో ఒక అల్టిమేట్ అండ్ హై ఎండ్ లుక్ వచ్చేలాగా దీన్ని రెడీ చేసినాం. ఇది పాత కార్ లాగా ఎక్కడ మీకు కనబడట్లేదు. ఇంటీరియర్లో డాష్ బోర్డ్ ఏరియాలో మనం దీనికి పెయింటింగ్ చేసినాము. అండ్ సైడ్లో నేను మీకు చెప్పినట్టు డోర్ ట్రిమ్స్ అండ్ ఏదైతే ఉన్నాయో వాటిని మనము లెదర్తో ర్యాప్ చేసినాము. సో కంప్లీట్ ఒక చేంజ్ ఓవర్ యూ కెన్ సీ. మ్యాటింగ్లో కూడా మనం దీనిలో మ్యాచింగ్ అయ్యేలాగా 70 మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేసినాము, దట్ టు ట్యాన్ కలర్లోనే. సో కంప్లీట్ ఇంటీరియర్ ఒక థీమ్, ఒక కాంబినేషన్ లాగా దీనిలో సెట్ చేసినాం. జస్ట్ చెక్అవుట్ ఫ్రెండ్స్. సో జస్ట్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా బ్యూటిఫుల్ ఇంటీరియర్లో ambient లైట్ కూడా మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాము. సో టు మేక్ ఇట్ అ పర్ఫెక్ట్ కాంబో మీరు చూడొచ్చు. మ్యాట్రిక్స్ ambient లైట్ కూడా మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాం. యాప్ కంట్రోల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కలర్స్ చేంజ్ అవుతాయి దీంట్లో. జస్ట్ చెక్ ఇట్ అవుట్.
సీట్ కవర్స్, ఇంటీరియర్ వర్క్, లెదర్ వర్క్, ambient లైట్ ఇవన్నీ ఇంటీరియర్లో చేంజెస్ చేసినాం. ఇంకో చేంజ్ ఏంటి అని అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో మీరు చూస్తే ఇన్నోవా 2015లో పాత సిస్టమ్ ఏదైతే ఉందో జస్ట్ సింగిల్ డిన్ ఏదైతే మన ఆడియో ప్లేయర్ ఉందో అది కంప్లీట్ తీసేసి మన సిస్టమ్ ఏదైతే ఫుల్లీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందో ఆక్సిజన్ బ్రాండ్ది 9-inch డిస్ప్లేతోని దీంట్లో మనం ఇన్స్టాల్ చేసినాం. సో ఈ ఏరియా కూడా మీరు చూస్తే పాతదానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది. పాతది చూడడానికి కూడా బాగాలేదు, ప్లస్ దాంట్లో ఓన్లీ ఆడియో ప్లేయర్ వస్తుంది. దిస్ ఈజ్ ఎ వీడియో ప్లేయర్ విత్ 9-inch డిస్ప్లే. అండ్ వన్స్ అగైన్ మీకు చెప్పాలి, ఇది పాత ఓల్డ్ ఇన్నోవా, ఇది 2015 మోడల్. సో ఆక్సిజన్ బ్రాండ్ది దీనిలో 9-inch డిస్ప్లే మనం ఫుల్లీ ఆండ్రాయిడ్ సెటప్ చేసినాం దీంట్లో. అండ్ మీకు దీంట్లో నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు, వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మీరు యూట్యూబ్ ప్లే చేయవచ్చు, అండ్ మీకు నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ఉంటుంది దీంట్లో. సో ఆల్ దీస్ ఫీచర్స్ యూ విల్ బి గెటింగ్ ఇన్ దిస్ సిస్టమ్ అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్స్ తెలుగు. ఫ్రెండ్స్, కియా కారెన్స్ ప్రెస్టీజ్ వేరియంట్ గ్రే కలర్ కార్ ఆల్ ది వే ఫ్రమ్ వరంగల్ మా హైదరాబాద్ స్టోర్కి వాళ్ళు వచ్చి బ్యూటిఫుల్ సెటప్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేయించుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇన్నోవా పాత కార్ని ఏ రకంగా మనం మోడిఫై చేసినాం, రీస్టోర్ ఎట్లా చేసినాము, అవసరం ఉన్న చేంజెస్ ఎట్లా చేసినాము, ఇంటీరియర్ ఎంత బాగా రెడీ చేసినాం అనేది మీరు చూసినారు. అండ్ పాత కార్లను మోడిఫై చేయడం అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ టాస్క్. కొత్త కార్లా కాదు, దీనికి పేషెన్స్ అవసరం, ఇంట్రెస్ట్ ఎక్కువ అవసరం పడుతుంది, బడ్జెట్ ఎట్లాగో పెట్టాల్సిందే. అట్ ది సేమ్ టైం మీకు ఏదైతే టైం ఫ్యాక్టర్ ఉందో అది కూడా ఉంటుంది, ఎందుకంటే దీనికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అన్నీ ఆర్గనైజ్ చేయడం ఇవంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బట్ అవుట్పుట్ ఒకవేళ మీకు ఇవన్నీ వీటన్నిటికి రెడీ ఉంటే అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది. సో మీరు చూసినా మీకు నచ్చింది అనుకుంటున్నా కంప్లీట్ ఏదైతే మనం సెటప్ చేసిన ఇంటీరియర్ ఉందో ఎస్పెషల్లీ. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కార్స్ తెలుగుని. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ కూడా బ్యూటిఫుల్ పిక్స్ అండ్ వీడియోస్ చాలా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ అదిరిపోయే వీడియోలో త్వరలో కలుస్తా. అంటే బాయ్.